హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి రొయ్యలు మసాలా ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. అలాగే మనం కర్రీలో రొయ్యని ఎంత ఇష్టంగా తింటామో కర్రీలో గుజ్జు మసాలా అనేది ఉంటే అన్నం తినేటప్పుడు అంతా కమ్మగా తినొచ్చు. మరి కొంచెం గుజ్జు గుజ్జుగా మసాలాగా చేశాను. కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఖాళీ ఉన్నప్పుడు ఫుల్ వీడియో చూడండి. నా వీడియోలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మార్చుకుంటాను. అలాగే సబ్స్క్రైబ్ లైక్ అస్సలు మర్చిపోవద్దు. మరి రొయ్యలు మసాలా కర్రీ చేసే ముందు రొయ్యల్ని ఖచ్చితంగా నూనెలో ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే కూరలో రొయ్య తిన్న ప్రతిసారి ప్రతి బైట్కి ఆ నూనె ఆ ఉప్పు పసుపు కమ్మదనం తగులుతుంది, నీచు వాసన అస్సలు రాదు. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరలో ఎటువంటి గరం మసాలాలు బయట మసాలాలు వాడలేదు. సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోవద్దు.